నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్స్. భీమవరాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దానని, మరో అవకాశం ఇస్తే భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గాన్ని నిలుపుతానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం భీమవరం పట్టణంలోని 36, 37, 38, 39 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డులోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి నీరాజనాలు పెట్టారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆయనపై పూలవర్షం కురిపించారు. వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమవరం పట్టణాన్ని దాదాపు 130 కోట్లతో కేవలం 58 నెలల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పట్టణంలో ఏ వార్డు చూసినా అభివృద్ధి చేసిన సీసీ రోడ్లు, ట్రైన్లు అభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. తాను నాడు నేడు కూడా ఎమ్మెల్యేగా శాశ్వత అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రభుత్వం తరపున 1, దాతల సహకారంతో మరొకటి ఆక్సిజన్ ప్లాంట్ కూడా నిర్మించామన్నారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతంలో ఉన్న ఏలూరు వెళ్లవలసిన లేకుండా భీమవరంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందన్నారు. భీమవరం పట్టణానికి సంబంధించి 35 ఏళ్ల తర్వాత నూతన మాస్టర్ ప్లాన్ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో తీసుకొచ్చిన ఘనత తనకు దక్కిందన్నారు. అలాగే ఎనమదూరు డ్రైన్పై 3 వంతెనలకు సంబంధించి అప్రోచ్ రోడ్ల కోసం 36 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేయగా టెండర్ ప్రక్రియ నడుస్తున్న దశలో ఎలక్షన్ కోడ్ రావడం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో భీమవరంలో అప్పటి ఎమ్మెల్యే అంజబాబు చేయని అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. జగన్ రౌడీ బ్యాచ్ను పంపించేద్దామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అంజబాబు అన్నారు. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం జగన్నాథపురం, రాయకుదురు, కొనితివాడ, వీరవల్లిపాలెం, గవరపాలెం, మాడుగు పోలవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజబాబు మాట్లాడుతూ 10 ఏళ్లలో వీరవాసంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేశామని, ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ బ్యాచ్ కక్ష కట్టి కేసులు పెట్టించారని, అక్రమ కేసులు పెట్టడమే జగన్ ప్రభుత్వం పనితీరని పేర్కొన్నారు. ఇక ఈ ప్రభుత్వాన్ని సాగనంపేద్దామని, శాంతి పరిపాలన అందించే కూటమికే మద్దతు ఇవ్వాలని, కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎక్కడైనా 4 సెంట్లు స్థలం కొనుక్కుంటే, 1 ఎకరం పొలం కొనుక్కుంటే ఒరిజినల్ దస్తావేజులు ఆయనకి ఇచ్చేయాలంట. మీ దగ్గర ఫోటో స్టాట్లు ఉంటాయంట. అంటే మీ ఆస్తులు కూడా ఆయనే తాకట్టు పెట్టేసుకుంటాడు. అటువంటి ప్రభుత్వం మనకు వద్దు. మనకు న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా, నీతిగా పనిచేసే ప్రభుత్వం కావాలి. దానికోసమని మన పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశాడు. ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశాడు. ఎన్డీఏ అంటే
బీజేపీ, తెలుగుదేశం, జనసేన. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చెప్పి, నరేంద్ర మోడీ గారితో చెప్పి, ఆయన రికమెండేషన్ తోటి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. గుర్తుకి రెండో ఓటు గాజు గ్లాస్ గుర్తుకి, గాజు గ్లాస్ గుర్తుకి ఈ 2 ఓట్లు వేయింది. సంతోషంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను. అమ్మ, మీరు లేకపోతే సృష్టి లేదు, మీరుంటేనే ఈ సృష్టి. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో, ఎక్కడైతే స్త్రీని ఆదరిస్తారో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందమ్మా. ఏ మనవాళ్ళైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నా దగ్గర రండి, మీకు రక్షణ కల్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా, ఆడవారి జోలికి వెళితే ఎట్టి పరిస్థితులను క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. అమ్మ, తల్లులారా, మీరే నాకు రక్ష. సూపర్ 6 పథకాలతో పేదల జీవితాలు వెలుగులు నిండుతాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను కలుపుకుని 7,000 పింఛను ఇంటికి పంపిస్తామన్నారు. మే 11 జరిగే ఎన్నికల్లో గ్లాస్ కమలం గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, మంత్రి కనకదుర్గ ప్రసాదరాజు, ఆకుల కృష్ణ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. ఈ కొడితివాడ గ్రామంలో ఉన్న అన్ని పాలనలకి సిమెంట్ రోడ్లు వేశాను. ప్రతి వీధి సిమెంట్ రోడ్లు వేశాను. ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా పని చేయలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వెనుకబడిపోయింది. మీరందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరచండి. ఎన్డీఏ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఈ 3 పార్టీలకి మీరు ఓట్లు వేసినట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా తీవ్రంగా నష్టపోయింది. ఏమీ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు. న్యాయమైన, ధర్మమైన, నీతి అయిన, నిజాయితీ అయిన ప్రభుత్వం కావాలి అంటే నన్ను గెలిపించండి. నన్ను గెలిపించినట్లయితే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మన గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాను. మన గ్రామాలు అభివృద్ధి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు చేయడం జరుగుతుంది. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మీరందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి. ఎన్నో సేవలు చేస్తాం. అమ్మా, మీ అందరికీ శుభవార్త ఏంటంటే డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాం.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సీఎం పదవి మీద వ్యామోహంతో కూటమిగా ఏర్పడి మరోసారి ప్రజలు మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్నారని ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పివి నరసింహరాజు అన్నారు. మంగళవారం సాయంత్రం పాలకోడేరు మండలం సుంగవృక్షంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌర్ శ్రీను, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపటి శ్రీనివాసరాజు, మండల పార్టీ అధ్యక్షురాలు కాటిక్ శ్రీదేవి, సర్పంచ్ జంగం సూరిబాబుతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. 13వ తారీఖున ఓట్లు వేయాలందరూ మనిషి 2 ఓట్లు ఉంటాయి. 2 జగన్ పార్టీ ఫ్యాన్ గుర్తులు చేయాలమ్మా. జగన్ వస్తేనే పథకాలు వస్తాయి, మీకు అన్ని సదుపాయాలు చూసుకుంటాడు. మరి తప్పనిసరిగా 2 వంతులు అనుమతించి మీరు పార్టీ మీది అది మాత్రం మర్చిపోకండి. కళ్ళపల్లి పార్టీలు నమ్మకండి. 5 సంవత్సరాలు మీ మంచి చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరు వెంకట శివరామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగొల్లు మైప గ్రామాల్లో కలవపూడి శివ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలో వెనుకబడతానని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన వెంటనే చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్ను అభ్యర్థించారు. ఆయన వెంట ప్రచారంలో మాజీ ఎంపీటీసీ పెనుమిత్స రాంబాబురాజు, గొట్టుముక్కల సాయివర్మ, కనుమూరి వెంకట సత్యనారాయణరాజు, గుత్తుల సాయి, మేకా శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోగొల్లు గ్రామం రావటం జరిగింది. మోగొల్లు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ సింహం గుర్తు వచ్చిందని చెప్పి అందరికీ తెలియజెప్పి నాకు మద్దతు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. నా అల్లూరి సీతారామరాజు మనందరికీ కూడా స్ఫూర్తి. మోగొల్లు గ్రామ ప్రజలందరూ ఎంతో ఆదరించారు నన్ను. అదేవిధంగా రైతులు కానీ ప్రజలు కానీ మంచి ఆదరణ ఇచ్చి, సోదరిమణులు, మాతృమూర్తులు, యువత అందరూ కూడా ఆదరణ ఇచ్చి నాకు విజయాన్ని అందించాలని, అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి కూటమిగా బయలుదేరారని ప్రభుత్వ విప్ భీమవరం వైసీపీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం భీమవరం రూరల్, అండలూరు, నవడూరు, బీజీపాలెం, కొండేపట్ల చెరువు, తోలేరు, ఉత్తరపాలెం, వెంకటాపురం, తోకలపూడి గ్రామాల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగునా హారతలిస్తూ యువత పోలవర్షం కురిపించారు. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఉమాబాల కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.